నాడు తేలిపోతుందన్నది చాలా సుస్పష్టంగా చెప్తున్నాను నేను. రైట్. శ్రీహరి యాదవ్ గారు నమస్కారం అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అన్న నేను మొదటి నుంచి ఫాలో కాలేదు. మీ మిత్రులందరికీ, ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. నేను కొద్దిగా అత్యవసర సమావేశం వల్ల మీ వెంబడి ఫాలో కాలేకపోయినా కానీ ఒకటి మాత్రం కార్తీక్ గారు చివరిలో మాట్లాడే విషయాలు విన్నాను. వాళ్ళ విధానాలకి మనము ప్రతి సందర్భంలో మనం ఫోర్సెట్స్ లో కూడా గత అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నట్టుగానే విధానాలకి నినాదాలకి మధ్య చాలా అంతరం ఉంది. కానీ కొన్ని సిద్ధాంత గల పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు కూడా వాటికి వీటికి పెద్ద తేడా ఏం లేదు, పేరులో మాత్రమే సిద్ధాంతం గురించి వాళ్ళ రాసుకునే పుస్తకాలలో మాట్లాడే వ్యాఖ్యలలో మాత్రం ఉంటుంది. కానీ ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికల్లా, ఆచరణలోకి వచ్చేటప్పటికల్లా ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే విధానాలకు మాత్రమే సిద్ధాంతాల గురించి అన్వయించుకోవడానికి, వాళ్ళకి అనుకూలమైన విధానాలకి సిద్ధాంతాన్ని అన్వయించుకుంటారు తప్ప మొత్తంగా సిద్ధాంతాన్ని ఆచరించాలనే విషయంతో ఈ ఆర్ఎస్ఎస్ బండారము రేపు బయటపడబోతుంది. ఆర్ఎస్ఎస్ కూడా చెప్పేది అధికారం కోసం మాత్రమే ఇట్లాంటి మాటలు చెప్పినాడు. కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలకు బీజేపీకి ఉన్నటువంటి అంతరం ఉందని అప్పుడప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటారు. తాత్కాలికంగా ప్రజలు ఎవరైనా తీవ్రమైనటువంటి విషయాలలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు లేదు ఆర్ఎస్ఎస్ కు బీజేపీ రెండు సేమ్ కాదు, ఆర్ఎస్ఎస్ చెప్పినట్టే వినాలని ఏం లేదు, బీజేపీ కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి కోసం అని కొందరు చెప్తారు. ఆర్ఎస్ఎస్ నాయకులు ఏం చెప్తారంటే బీజేపీ విధానం మా విధానం ఒకటి కాదు అని చెప్తారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఈ ద్వంద్వ విధానాలు అన్నీ కూడా ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ విధానాలు, ఈ 75 రిటైర్మెంట్ అవుతుందో 75 ఇయర్స్ది దాంతో బట్టబాలు అవుతుందని నమ్ముతున్నాం. వాస్తవంగా మనంగా ఆలోచించినప్పుడు మాత్రం ఏజ్ అనేది అంకె మాత్రమే. వాస్తవంగా ఆలోచిస్తే ఏజ్ అనేది కేవలం అంకె మాత్రమే. కానీ వాళ్ళే పెట్టుకున్న నిబంధన వాళ్ళే అమలు చేస్తారా లేదా అనేది బయటపడుతుంది. రైట్. ఈ విధానాలకు నిబంధన అనేది లేదు కానీ అది కేవలం వ్యాఖ్యగా తీసుకోవాలంతే. నిబంధన అనేది ఎవరు ఎక్కడ పెట్టలేదు. అడ్డు తొలగింది. ఎవరినైతే ఆ రోజు అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ మొత్తము ఇది అంటే ఒక రకంగా హిందుత్వాన్ని రాజకీయ ఎజెండా చేసి దేశవ్యాప్తంగా కాషాయ వర్ణాన్ని వరిసిరు వాళ్ళు. సరే, కాషాయ వర్ణం మీద, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మీద ఎంతమందికి పాజిటివ్ ఒపీనియన్ ఉంది, నెగిటివ్ ఉందని నేను కూడా దానికి అనుకూలమైన వాడిని కాదు, దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించేటటువంటి వ్యతిరేక భావం ఉన్నవాడిని. కానీ కొన్ని విషయాలలో వాళ్ళ ప్రాక్టీస్కు సంబంధించి కొంత నిబద్ధత కలిగి, ఆ సిద్ధాంతానికి సంబంధించినటువంటి నిబద్ధత కలిగిన వాళ్ళుగా చూస్తాం వారిని. వారి విధానాల పట్ల మాకు ఎంత వ్యతిరేకత ఉన్నా, భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ వాళ్ళు నమ్మిన విశ్వాసాలకైనా కనీసం కట్టుబడి ఉంటారని నమ్ముతాం. దీంతో అది బట్టబయలైతుందని భావిస్తున్నానా.